గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం అండి. ప్రేమ్ గాంధీ గారు, అంతా కూడా కేంద్రంలో మీరు అధికారులు ఉన్నారు కాబట్టి అన్ని వ్యవస్థలు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ తోనే రాష్ట్రంలో ఏపీ స్టేట్ లో చంద్రబాబు కూటమి జత కట్టిన తర్వాత ఇవన్నీ చేస్తున్నారు. దానికి బీజేపీ సపోర్ట్ ఉంది, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈసీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే రూల్స్ ఉంటాయో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటాయి, కానీ ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా పెట్టారు. దీనికి బీజేపీ కారణం కాదా? బీజేపీ చూసుకొని ఈ విధంగా ముందుకెళ్తుంది, అసలు కలుపుకోవడానికి రీజన్ అదంటున్నారు. ఏ మాత్రం సందేహం లేదు. ఒక విషయాన్ని మనం మొదటి నుంచి కూడా గమనిద్దాము. వీళ్ళకు ఎప్పుడైతే ఎలక్షన్ కన్నా ముందు వరకు వాతావరణం అంతా వేరుంది, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూటమి గెలుస్తుంది అనేటువంటి భయంతో ఏదో ఒక సాకు చెప్పాలి, కూటమి గెలవడానికి గల కారణాలు ఇవనేటువంటి పూచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ అన్నారు. ఈ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, పోయి బటన్ నొక్కడం, ఎవరు వేస్తున్నారో ఓటు ఏందో ఏం సంగతో. పోస్టల్ బ్యాలెట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేటువంటి విషయం కాదండి. పోస్టల్ బ్యాలెట్ అంటే నిజంగా కూడా ఎవరున్నారు, ఆ అధికారి ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండు, ఎప్పుడున్నాడు, ఎక్కడ సర్వీస్ చేస్తుండు, ఏం చేస్తుండు, పూర్తి వివరాల తర్వాత వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప పోస్టల్ బ్యాలెట్ అనామకులకు ఇచ్చేటువంటి సాధారణమైన ఓట్ సిస్టమ్ కాదు. అలాంటిది పోస్టల్ బ్యాలెట్ ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ప్రైవేట్ ఎంప్లాయీ వేసేస్తాడు, ముఖం తెలియనోడు వేస్తాడు, పేరు ఉండదు, ఏదో అందులోనే రిగ్గింగ్ జరిగింది. ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం ఒకసారి మనం గమనించాలి. పోస్టల్ బ్యాలెట్ అనేది ఇప్పుడు కాదండి, ఎలక్షన్ కమిషన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ మీద చాలా నిష్పక్షపాతంగా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దాన్ని కూడా మీరు అవహేళన చేసి మాట్లాడడం సమంజసం కాదు. ఒకటే విషయము, ఆడ కూటమి ఏడ గెలుస్తుంది అనేటువంటి భయమే తప్ప ఏ మాత్రము వీళ్ళు మేము ఇది చేసినాం అనేటువంటి అంశం ఎక్కడ కూడా మాట్లాడలేరు. అంటే కూటమి గెలుస్తుందనే భయమే కదా, లేకపోతే ఇవన్నీ ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు. దాని మీద వాళ్ళకు రకరకాల అపోహలు ఉన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఆర్ఓ సంతకం పెట్టాలి, ఈసీ సంతకం పెట్టాలి, వాళ్ళు పెట్టాలి. సరే, సంతకం పెట్టింది లేదనేటువంటి విషయం మీద కోర్టు వరకు కూడా వేరు కదా. కోర్టు ఏం ఆన్సర్ ఇచ్చింది, అవన్నీ అవసరం లేదండి, ఈ వివరాలు ఉంటే చాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఐడి ప్రూఫ్స్ ఆ వివరాలు ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. మళ్ళా కోర్టును కూడా తప్పు పట్టడము, కోర్టు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. కోర్టు కూడా అరే ఇన్ఫ్లుయెన్స్ చేసిన జైలుకి ఎందుకు పోతాడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళారు, వారికి బెయిల్ రావడానికి ఎందుకు ఇబ్బంది, ఎన్నోసార్లు చూసినాము. అరే ఆ చిన్న స్థాయి కేసులోనే బెయిల్ రావడానికి ఇబ్బంది పడేటువంటి దాఖలాలు మాజీ ముఖ్యమంత్రికి పట్టినప్పుడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము? అంటే బీజేపీతో పొత్తులో లేరు కదా. వాస్తవమైనటువంటి విషయం మాట్లాడినప్పుడు మరి జగన్మోహన్ న్యాయవాసులు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? 10 ఏళ్ళుగా జగన్మోహన్ రోజు ఎందుకు పట్టింది బెయిల్ రాకన్నా బీజేపీ వాళ్ళకి తెలియాలి. కలిసారు కదా, ఒకసారి అడగండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఒక్కసారైనా కోర్టుకు వచ్చిండా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కోర్టు న్యాయ వ్యవస్థని. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక్కసారి కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే మీరు ఆలోచించి మాట్లాడాలి. న్యాయస్థానం అనేది అందరికి సమానమైనటువంటి వాటి ఉంటుంది, దానిలో ఎక్కడ కూడా ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ మాత్రం ఏ పార్టీలకు లోబడి కాకుండా నిష్పక్షపాతంగా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎలక్షన్ కమిషన్ దేశం మొత్తం గౌరవిస్తుంటే మీరు మాత్రం అవహేళన చేసినట్టు మాట్లాడుతున్నారు. అది సమంజసమైనటువంటి పని కాదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదండి, మొదటి నుంచి కూడా అవినీతి రహిత పాలన మీదనే పనిచేసుకుంటూ వచ్చింది. అవినీతి రహిత పాలన మీదనే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేసినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీలో ఉంది. కూటమిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మీరు ఎన్నిసార్లు మాట్లాడలేదు. ఒక సందర్భం వచ్చే వరకు అసలు కూటమికి భారతీయ జనతా పార్టీ కలవదు, లేదా వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడినటువంటి అంశం అనేక సార్లు మాట్లాడారు. ముందు ఒకసారి ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ గాని, అక్కడ అసలు నిజం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు ప్రజలంతా తిరుగుబడ్డారు. ఆ స్థాయి కదా ఓటమి శాతం, ఓటింగ్ పర్సెంట్ పెరగడానికి కారణం. దయచేసి ఆలోచించాల్సి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దగా లేదు, 4-5 రోజులు అయితే ఎవరిది గుర్రం ఎప్పుడు గెలుస్తుందో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో అన్ని మనకు క్లియర్ కనబడతా ఉన్నాయి కదా. ఇంతకాలం మాట్లాడుతా ఉన్నాము. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో, తెలంగాణ, భారతదేశం మొత్తంలో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ 70% 70% అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే కేసులు అయినాయి. మీరు ఆలోచించాలి, ఎన్ని దాడులకు పోల్కొన్నారు. 30% కూటమికి సంబంధించినటువంటి ఎవరో ఒకరి మీద. అరే ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి నాయకుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సింది పోయి ఒక ఈవీఎం పోయి వెళ్ళగొడతాడు, ఇంకొక నాయకుడు పోయి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రజల్ని ఓటేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. భయభ్రాంతులకు చేసి కొన్ని చోట్ల రాత్రులు 10-11 గంటల వరకు కూడా